బిగ్ బాస్ నాగార్జున సార్ గారికి చెప్తున్నాను. ఏ ఆస్తులు పాస్తులు, ఏ బ్యాక్గ్రౌండ్, ఏ చదువు కూడా ఉండకూడదు. ఏదో వంట పని చేసుకునే వాళ్ళము, లేదంటే ఏదైనా చిన్న పని చేసుకునే వాళ్ళము, మాలాంటి వాళ్ళని కూడా బిగ్ బాస్లోకి తీసుకోండి నాగార్జున సార్ గారు. ఎంతసేపు సింగర్స్ను, సెలబ్రిటీస్ను, వాళ్ళ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ను, కొద్దో గొప్ప ఆస్తిమంతులు, డబ్బున్న వాళ్ళని తీసుకుంటే ఎలా నాగార్జున సార్ గారు? చెప్పండి. మాకు కూడా ఇక్కడ ఏమీ లేదు కదా. 2 గంటలు ఒక పూట డ్యూటీకి వెళ్ళకపోతేనే మాకు ఏమీ ఉండవు. నెల వచ్చేసరికి అది కూడా కట్టుకోలేని పరిస్థితి మాది. అలాంటప్పుడు మీరు మాలాంటి వాళ్ళని కూడా ఏరి మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి సార్, నాగార్జున సార్. మాకు వచ్చినట్టు మేము డ్యాన్స్ చేస్తాం, మాకు వచ్చినట్టు మేము మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ రాకపోయినా సరే మేము తెలుగులోనే చేసేస్తాం. అన్నీ ఇదిగా ఉంటుంది. అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉండరు కదా సార్, అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు కదా సార్. చెప్పండి ప్లీజ్ అండి, మా లాంటి వాళ్ళని కూడా తీసుకోండి సార్ గారు. మీరు మీరు కూడా మా ఇందు దయ చూపకపోతే ఎంతసేపు చూసిన సెలబ్రిటీలు, సింగర్స్, వాళ్ళు కింద మీద పైన కింద వీళ్ళనే చేసి తీసుకొస్తున్నారు కానీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే తీసుకొస్తున్నారు కానీ, మాలాంటి నిరుపేదల్ని ఏవీ లేని వాళ్ళని తీసుకోండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ సార్ గారు, ప్లీజ్ 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 తీసుకోండి సార్, నాగార్జున సార్ గారు. ప్రేక్షకులారా, ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఈ వీడియోని నాగార్జున సార్ గారి దాకా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ 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 నా మీద దయ ఉంచండి ఫ్రెండ్స్. ప్రజలారా, మీకు కూడా నా మీద దయ ఉంచండి. నాగార్జున సార్ గారి దాకా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోని వైరల్ అన్నా చేయండి ఫ్రెండ్స్. ఏదో చిన్న అవకాశమైనా వస్తుంది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళని అందరినీ వైరల్ చేస్తారు. నాలాంటి నిరుపేదలను కూడా వైరల్ చేయొచ్చు కదా. నాగార్జున సార్ గారి దాకా ఈ వీడియో పంపించండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.